Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Today we are discussing about the second BSc 4th semester syllabus, plant physiology and metabolism. In that 4th unit, respiration. In respiration, we are already discussed in last classes, glycolysis, link reaction, Krebs cycle. Now, continuation part. This is occur in the aerobic organisms. వాయు సహిత జీవుల్లో జరిగేటటువంటి రెస్పిరేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గ్లైకాలసిస్, లింక్ రియాక్షన్, క్రెబ్స్ సైకిల్, దెన్ కంటిన్యూషను, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఈటీసీ. ఫస్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రాసెస్ చెప్పడానికి ముందు మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయినటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది చూసారా, అంటే మనకి మైటోకాండ్రియా లోపల ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఏం అవసరం దీనికి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరగాలంటే మనకు 5 కాంప్లెక్సెస్ అవసరం. ఏంటి ఆ కాంప్లెక్సెస్ అనేది జస్ట్ ఫస్ట్ డీప్ చెప్పి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. అంటే దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద ఏరోబిక్ రెస్పిరేషన్. చెప్పాను కదా, ఫస్ట్ 2 స్టెప్స్ అయిపోయినాయి, థర్డ్ స్టెప్ ఇది అన్నమాట. అంటే ఫ్రమ్ ది ఎర్లియర్ 3 స్టెప్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఏ టోటల్ ఆఫ్, అంటే మనకి ఎనర్జీ ఫామ్స్ వచ్చాయి కదా, NADH, FADH అనేటటువంటి కాంపౌండ్స్, వాటిని మనం ఇక్కడ ATPs కింద కన్వర్ట్ చేస్తాం. అంటే టోటల్ ఆఫ్ 12 హై ఎనర్జీ ఎలక్ట్రాన్ పేర్స్ ఆర్ జనరేటెడ్ యాజ్ ద 10 NADH2 అండ్ 2 FADH2. NADH2 కింద FADH2 కింద ఏర్పడడం జరిగింది. ఫర్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్, అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ పూర్తిగా ఆక్సిడేషన్ జరగడం వల్ల మనకి ఈ 12 హై ఎనర్జీ మాలిక్యూల్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అక్వైర్డ్ బై ద NAD ప్లస్ FAD ప్లస్ హ్యావ్ గ్రేట్ మొబిలిటీ పొటెన్షియల్. ద ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు మాలిక్యులర్ ఆక్సిజన్ ఈజ్ కన్జర్వ్డ్ అండ్ యూటిలైజ్డ్ ఫర్ ATP సింథసిస్. మనకి క్రెబ్స్ సైకిల్ లోపలేమో కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ రిలీజ్ అయ్యాయా, ఇక్కడ మనకి ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ రిక్వైర్ జరిగిన తర్వాత మనకి వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఇక్కడ అంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటుంది, యూటిలైజ్ చేసుకుని వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్ చేస్తుందన్నమాట. ఫైనల్గా మనకి ఏమవుతుందంటే ATP ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఎట్ ది సేమ్ టైం ప్రోటాన్స్ అనేటటువంటివి మనకి మ్యాట్రిక్స్లో నుంచి ఇన్నర్ మెంబరిన్ లోపల, మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబరిన్లోనికి, అంటే మెంబరిన్ స్పేస్ దీనిలోనికి జంప్ అవుతూ ఉంటాయి. జంప్ అవడం ద్వారా మనకి ATPs అనేటటువంటి ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ఆక్సిజన్ డిపెండెంట్ ప్రాసెస్ అక్కర్స్ ఆన్ ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబరిన్. మనకి మైటోకాండ్రియల్ మెంబరిన్ లోపల ఈ ప్రాసెస్ జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ 5 మల్టీ ప్రోటీన్ కాంప్లెక్సెస్. మనకు 5 రకాల ప్రోటీన్ కాంప్లెక్సెస్ అవసరం అవుతాయి అన్నమాట. అవన్నీ కూడా మైటోకాండ్రియా ఇన్నర్ మెంబరిన్లోనే ఉంటాయి. అలాంగ్ విత్ ద 2 మొబైల్ క్యారియర్స్ యూబిక్వినోన్, సైటోక్రోమ్. మనకి క్లోరోప్లాస్ట్ లోపల లైట్ రియాక్షన్ ఐడియా ఉంది కదా, అక్కడ మనకి ATPs, NADPs ఏర్పడతాయి, గుర్తుందా? అలాగే ఇక్కడ కూడా సేమ్ కాంప్లెక్సెస్ కొన్ని ఉంటాయన్నమాట. బిఫోర్ ద యాక్చువల్ మెకానిజమ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 5 కాంప్లెక్స్. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి జస్ట్ కాంప్లెక్సెస్ మాత్రం మెన్షన్ చేస్తున్నాం. ఇది మీకు ఎగ్జామినేషన్ పర్పస్కి అవసరం ఉండదు, సామాన్యంగా ఎగ్జామినేషన్లో అడగరు, ప్రాసెస్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న కాంప్లెక్సెస్ ఏంటంటే 5 కాంప్లెక్సెస్ ఉన్నాయి. కాంప్లెక్స్ 1 NADH యూబిక్వినోన్ ఆక్సిడో రిడక్టేజ్. కాంప్లెక్స్ 2 సక్సినేట్ యూబిక్వినోన్ ఆక్సిడో రిడక్టేజ్. ఇక్కడ మనకి యూబిక్వినోన్, ఇక్కడ సైటోక్రోమ్ C రిడక్టేజ్, అలాగే సైటోక్రోమ్ C ఉంటుంది. 4th వచ్చి సైటోక్రోమ్ C ఆక్సిడేజ్, 5th వచ్చి ATP సింథేజ్. ఇవన్నీ కూడా మనకి మీకు డయాగ్రామ్ చూపిస్తే కానీ ఒక ఐడియా రాదేమో, ఇదిగోండి
ఇవి 5 కాంప్లెక్సెస్ అన్నమాట. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉండేటటువంటి 5 కాంప్లెక్సెస్. ఫస్ట్ కాంప్లెక్స్ ఏమన్నాము, ఇదిగోండి ఇక్కడ కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4 అని చెప్పేసి పేర్లు రాసాము. కాంప్లెక్స్ 5 మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి 1, 2, 3, 4 అంటే ఇది సైటోక్రోమ్ ఆక్సిడేజ్. ఇది వచ్చేమో ఏటీపీ సింథసిస్ జరిగేటటువంటి కాంప్లెక్స్. ఇది సైటోక్రోమ్. ఇదేమో యూబిక్విన్ పూల్ ఉండేటటువంటి కాంప్లెక్స్ 2. ఇది కాంప్లెక్స్ 1. అంటే మనకి ఈ ప్రోటాన్స్ ఉన్నాయి కదా, అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు మాత్రం అంటే ఒక ఎలక్ట్రాన్ 2 ప్రోటాన్స్ని క్యారీ చేస్తుందనే ఐడియా మనకు ఉంది కదా, ఎందుకంటే లైట్ రియాక్షన్లో చదువుకున్నది. అదే ప్రక్రియ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. ఈ 5 కాంప్లెక్సెస్ గురించి జస్ట్ ముందు చెప్పి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. అంటే ఏముంటాయి అసలు ఆ కాంప్లెక్సెస్ లోపల ఎలక్ట్రాన్ క్యారియర్ చేయడానికి అనే దాని గురించి మీకు ఇక్కడ చెప్పడం అంతే. జస్ట్ ఇది ఇట్ ఈస్ ద కాంప్లెక్స్ ఎంజైమ్ హ్యావింగ్ ద ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ FMN అని చెప్పేసి అక్కడ రాసింది కదా. ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ యాజ్ ద ప్రొస్థెటిక్ గ్రూప్. దిస్ ఎంజైమ్ ఆల్సో కంటైన్ ద సెవరల్ ఫెర్రస్ సల్ఫర్ సెంటర్స్. మనకి కాంప్లెక్సెస్లో ఉండేవి ఇవే. ఫెర్రస్ అంటే ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ అనేటటువంటి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడతాయి అన్నమాట. దిస్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ NADH టు యూబిక్వినోన్. అంటే మనకి NADH2 అనేటటువంటి ఎనర్జీ ఉంది చూసారా, అది ఫస్ట్ కాంప్లెక్స్ నుంచి ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేసి అందులో ఉండేటటువంటి హైడ్రోజన్స్ కూడా క్యారీ అయ్యేలా చూస్తుందన్నమాట. సెకండ్ కాంప్లెక్స్ వచ్చి సక్సినేట్ యూబిక్వినోన్ ఆక్సిడో రిడక్టేజ్. ఇక్కడ ఫ్లావిన్ ఎడినోనిన్ డైన్యూక్లియోటైడ్ FAD ఫ్లావిన్, A అంటే ఎడినిన్, D అంటే డైన్యూక్లియోటైడ్. ఫ్లావిన్ ఎడినిన్ డైన్యూక్లియోటైడ్ అనేటటువంటి కాంపౌండ్. దీనిలో నుంచి FADH2 మనకి క్రెబ్ సైకిల్లో ఏర్పడింది కదా ఫాము, అది ఈ సెంటర్ నుంచి వెళ్తుందన్నమాట. మనకి ఇక్కడ FES సెంటర్స్ అంటే ఫెర్రస్ సల్ఫర్ సెంటర్స్ మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి అంటే సక్సినేట్ యూబిక్వినోన్ దగ్గరికే ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. యూబిక్వినోన్ ఇట్ ఈస్ ద లిపిడ్ సాల్యుబుల్ క్వినోన్ విచ్ కెన్ డిఫ్యూజ్ ఫ్రీలీ ఇన్ ద మైటోకాండ్రియల్ మెంబరీన్. మైటోకాండ్రియల్ మెంబరీన్లో కలిసిపోయి ఉంటుంది ఇది. ఇట్ ఈజ్ స్ట్రక్చరల్లీ సిమిలర్ టు ద ప్లాస్టోక్వినోన్ ఫౌండ్ ఇన్ క్లోరోప్లాస్ట్. చెప్పాం కదా, క్లోరోప్లాస్ట్లో మన లైట్ రియాక్షన్ జరిగేటటువంటి ప్రాసెస్ దగ్గర సేమ్ యాజ్ యూజువల్గా దానిలాగే ఉంటుందంట. ఇట్ ఈస్ ద మొబైల్ క్యారియర్. అంటే ఎలక్ట్రాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. బిట్వీన్ కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 3 అండ్ బిట్వీన్ 2 and 3 అంటే 1 and 3కి 2 and 3కి అంటే NADHలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, FADHలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే థర్డ్ కాంప్లెక్స్ వచ్చేటప్పుడు సైటోక్రోమ్ C రిడక్టేజ్ అనేటటువంటిది. ఇక్కడ దిస్ ఇస్ ద ఎంజైమ్ కాంప్లెక్స్ 2B టైప్స్, సైటోక్రోమ్ B550, B565 అనేటటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి అందులో. అండ్ సైటోక్రోమ్ C1 అంటే మనకి ఇక్కడ సైటోక్రోమ్ B అండ్ సైటోక్రోమ్ C అవి గుర్తు ఉంటే చాలు. ఇక్కడ కూడా ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్సే ఉంటాయి. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి యూబిక్వినోన్ నుంచి సైటోక్రోమ్కి లాక్కెళ్తూ ఉంటాయి. సైటోక్రోమ్ ఈజ్ ద మొబైల్ క్యారియర్. ఇందాక యూబిక్వినోన్ అన్నాం కదా మొబైల్ క్యారియర్ అని. అలాగే అంటే 5 కాంప్లెక్సెస్ 2 మొబైల్ క్యారియర్స్ ఉంటాయి అన్నాం. అంటే మొబైల్ క్యారియర్స్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవని అర్థం. మొబైల్ మీన్స్ మూమెంట్. Between complex 3 and 4, it is hydrophilic and moves in the intermembrane space along outer surface of the inner mitochondrial membrane. అలాగే ఫోర్త్ కాంప్లెక్స్కి వచ్చేటప్పటికి సైటోక్రోమ్ C ఆక్సిడేజ్. థర్డ్ది వచ్చేమో రిడక్టేజ్, ఇది వచ్చేమో ఆక్సిడేజ్. దిస్ ఎంజైమ్ కంటైన్స్ దిస్ కాంప్లెక్స్ కంటైన్స్ ద 4 units cytochrome A3 and 2 copper molecules అంటే ఎలిమెంట్స్ ఉంటాయి కదా కాపర్, అవి అంటే కాపర్ కంటైనింగ్ ప్రోటీన్స్. దిస్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ reduced cytochrome C to molecular oxygen.
అంటే మాలిక్యులర్ ఆక్సిజన్ దగ్గరికి ఎలక్ట్రాన్ని క్యారీ చేసి తీసుకెళ్తుందన్నమాట. సైటోక్రోమ్ 3 ఆక్సిడేజ్ అనేటటువంటి కాంపౌండ్. కాంప్లెక్స్ 5 ఇది ఏటీపీ సింథేజ్, మనకి ఏటీపీ ఫార్మేషన్ చేసేటటువంటి కాంప్లెక్స్ అన్నమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 మేజర్ కాంపోనెంట్స్. ఇందులో FG/F1 అనేటటువంటి అంటే F0 F1 అంటే బేస్ పీస్ హెడ్ పీస్ అంటే మన అగ్గిపుల్ ఎలా ఉంటుంది ఆ రకంగా ఉంటుందన్నమాట. F0 is an integral member in protein fixed in the inner mitochondrial membrane and serves as the proton channel. అంటే మనకి ప్రోటాన్స్ అంటే H+ అనేటటువంటి క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. The F1 particle produces into the mitochondrial matrix. It is the actual catalytic site for the converting ATPs and phosphate. ఏడీపీని ఫాస్ఫేట్ని కలిపి ఏటీపీ కింద ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఈ F1 పార్టికల్ అనేటటువంటిది ఏటీపీ ఫార్మేషన్ చేస్తే F0 అంటే బేసిక్ పీస్ అనేటటువంటిది మైటోకాండ్రియల్ మెంబ్రేన్లో ఉండి ప్రోటాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తుంది. ఇవి కాంప్లెక్సెస్ గురించి అన్నమాట. ఇప్పుడు మన అసలు ప్రాసెస్ ఇది ఎగ్జామినేషన్ పర్పస్కి ఉపయోగపడేటటువంటిది. ఇది మనం ఈటీసీ ప్రాసెస్ అని రాసిన చూసారా, ఎగ్జామినేషన్ పర్పస్లో ఇక్కడి నుంచి రాయాలి మీరు. ఒకవేళ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడిగితే అంటే మ్యాక్సిమం కూడా ఎప్పుడు గ్లైకాలసిస్ క్రెప్సే వస్తుంది. ఇది రేర్ అనమాట. ఇప్పుడు ఒక్కసారి వచ్చింది కానీ కంటిన్యూషన్ ప్రాసెస్ కదా మేము చెప్తాము. అంటే ఈటీసీ ప్రాసెస్ ఇక్కడ నుంచి మాత్రం మీరు ఎగ్జామినేషన్ పర్పస్లో రాయాల్సి ఉంటుందన్నమాట స్టెప్స్ వైజ్గా. అంటే ఇందులో ఏమేం కాంప్లెక్స్ ఉంటాయని చెప్పేసి ఇందాక నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇవి మనకి అవి ఎలాగ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతాయి అనే దాని గురించి. ఇక్కడ మనకి ప్రాసెస్కి వచ్చేటప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి స్టెప్ 1 కాంప్లెక్స్ 1 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గేట్వే ఫర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఫస్ట్ అంటే మనకి ఎంట్రన్స్ ఉంటుంది కదా ఇంట్లోకి రావడానికి, అలాగే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేటటువంటిది మనకి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోనికి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఒక దారి అన్నమాట ఇది. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఈచ్ NADH ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు FMN. అంటే ప్రతిసారి 2 ఎలక్ట్రాన్లు ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ FMN కాంప్లెక్స్ 1 అంటే ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్. ఈ FMN అనేటటువంటిది మనకు కాస్త ఎలక్ట్రాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటిది. ద ప్రాస్థెటిక్ గ్రూప్ ఆఫ్ కాంప్లెక్స్ 1 ఇన్ దిస్ ప్రాసెస్ NADH ఈజ్ ఆక్సిడైజ్డ్ టు NAD+. మనకి క్రెబ్ సైకిల్లోను గ్లైకాలసిస్లోను NAD+ అనేటటువంటిది రెడ్యూస్డ్ ఫామ్ అయినటువంటి NADH2 కింద ఏర్పడింది. ఇప్పుడు NADH కాస్త అందులో ఉండేటటువంటి హైడ్రోజన్స్ని డొనేట్ చేసేసి అంటే ఒక ఎలక్ట్రాన్ అనేటటువంటిది 2 హైడ్రోజన్ని క్యారీ చేస్తుంది. ఇక్కడ NADH2 కాస్త NAD కింద ఆక్సిడైజేషన్ జరిగిపోతుందన్నమాట. ఆక్సిడేషన్ జరిగి మనకి ఈ ప్రోటాన్స్ అనేటటువంటివి బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. మీకు ఇక్కడ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లోపల ఇదిగోండి ఇక్కడ కాంప్లెక్స్ 1 ఉంది కదా, మనకి NADH అనేది కాస్త NAD కింద కన్వర్టెడ్ అవుతుంది. ఇందులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ని ఇలా క్యారీ చేసుకుని వెళ్ళి మనకి యూబిక్వినోన్ పూల్కి యాడ్ చేసేస్తుంది అన్నమాట ఎలక్ట్రాన్స్ని. మీకు ఇక్కడ ఫస్ట్ బ్లూ కలర్లో లైన్ గీసాను చూసారా, ఆ బ్లూ కలర్ లైన్ గీసినప్పుడు అక్కడ NADH+H+ అని ఉంది. అది కాస్త ఎలక్ట్రాన్ని ప్రోటాన్స్ కింద విడిపోతుంది అన్నమాట. అంటే ఎలక్ట్రాన్స్ ఏమో FMN కాంప్లెక్స్లోనికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ NADH2 అనేది కాస్త అది NADH+H+ అనేది కాస్త NAD కింద ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ ఆక్సిడేషన్ జరగడం ద్వారా ఇందులో ఉండేటటువంటి హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఒక ఎలక్ట్రాను 2 ప్రోటాన్స్ని క్యారీ చేస్తుంది అన్నాం.
అవునా? అందువల్ల ఇక్కడ ఎలక్ట్రాన్ అనేటటువంటిది 2 ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి క్యారీ అవుతాయి కాబట్టి 4 ప్రోటాన్స్ అనేటటువంటివి మెంబ్రేన్ స్పేస్లోనికి వెళ్తాయి అన్నమాట. అంటే NADH ప్లస్ H ప్లస్ అంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ చూపిస్తున్నాం. ఒక మాలిక్యూల్ లోపల 2 హైడ్రోజన్స్ ఉంటాయి. 2 మాలిక్యూల్స్ లోపల 4 హైడ్రోజన్స్ ఉంటాయి. కాబట్టి ఆ 4 హైడ్రోజన్స్ అలాగా మెంబ్రేన్ స్పేస్లోనికి వెళ్ళిపోతే ఇందులో ఉండేటటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఇన్నర్ మెంబర్లో ఉన్నటువంటి మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబర్లోనికి ఎలక్ట్రాన్స్ FMN కాంప్లెక్స్ ద్వారా యూబిక్వినోన్ పూల్లోనికి యాడ్ అవుతాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ అక్కడ యాడ్ అవుతున్నాయి. అది ఫస్ట్ కాంప్లెక్స్కి సంబంధించి. అదే సెకండ్ కాంప్లెక్స్కి సంబంధించి చూస్తే మనకి సెకండ్ స్టెప్ లోపల ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ కాంప్లెక్స్ 1 సబ్సిక్వెంట్లీ మూవ్స్. దిస్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే ప్రోటాన్స్ తోటి లింక్ అయ్యి ఉంది కదా ఎలక్ట్రాన్స్ మూమెంట్ అనేటటువంటిది కూడా. అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయని ప్రోటాన్స్ మూవ్ అవుతాయి. మ్యాట్రిక్స్ టు ద ఇంటర్ మెంబరిన్ స్పేస్. అంటే ప్రోటాన్స్ అనేటటువంటివి ఏమో ఇంటర్ మెంబరిన్ స్పేస్లోనికి వెళ్తున్నాయి కదా. టు ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ట్రాన్స్లోకేటెడ్. There is a general every 2 electrons passing through complex 1 there is in the pumping of 4 hydrogens from matrix to the intermembrane space. అంటే మన ఫస్ట్ కాంప్లెక్స్లో నుంచి 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ అవుతే ఎట్ ఏ టైం 4 ప్రోటాన్స్ అనేటటువంటి ఎలక్ట్రాన్స్ ఏమో ఇన్నర్ మెంబరిన్లో ఉండేటటువంటి యూబిక్వినోన్ పూల్కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. అదే ప్రోటాన్స్ అయితే ఇంటర్ మెంబరిన్ స్పేస్లోనికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. అవును కదా? అది కాంప్లెక్స్ 1 నుంచి జరుగుతున్నటువంటి ప్రాసెస్. అంటే NADH2 ఆక్సిడైజ్డ్ టు ద NAD అనే NAD ప్లస్ కింద మనకి NAD కింద మారుతూ ఉంది. అది థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి క్వినోన్ సైకిల్ ఆపరేట్స్ డ్యూరింగ్ ద క్వినోన్ సైకిల్. అంటే మనకి క్వినోన్ సైకిల్ ఉంటుంది కదా. అంటే యూబిక్వినోన్ యాక్సెప్ట్స్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ కాంప్లెక్స్ 1 2 protons from the mitochondrial matrix and gets reduced to the ubiquinol. అంటే ఏం చేస్తుంది అది? మనకి ఆ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి మనం ఫ్లోరోప్లాస్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు మీకు అక్కడ నేను యూబిక్వినోన్ పూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ క్లాస్లోకి వెళ్ళి వింటే మీకు క్లారిటీగా ఉంటుంది. ప్రతిసారి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. అయినా సరే ఒకసారి నేను మామూలుగా చెప్తాను. అంటే యూబిక్వినోన్ పూల్ ఉంటుంది కదా మనకి PQH2 అనేటటువంటిది ఫాము హైడ్రోజన్స్ని కలిగి ఉన్నప్పుడు రెడ్యూస్డ్ ఫామ్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అంటే మనకి PQ రూపంలో ఉందనుకోండి PQ మైనస్ అని చెప్పేసి దట్ ఈస్ ద పార్షియల్లీ రెడ్యూస్డ్ ఫామ్ అంటాం. అదే PQH2 రూపంలో ఉంటే ఫుల్లీ రెడ్యూస్డ్ ఫామ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అది మామూలుగా PQ ఉందనుకోండి అంటే ఎలాంటి ఎలక్ట్రాన్స్ని తీసుకోలేనటువంటి సిచ్యువేషన్లో PQ రూపంలో ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ని రిసీవ్ చేసుకుంది అనుకోండి PQ మైనస్ అంటే పార్ట్లీ రెడ్యూస్డ్ ఫామ్ కింద తయారవుతుంది. ఆ తర్వాత ఎలక్ట్రాన్ని క్యారీ చేస్తూనే ఎట్ ది సేమ్ టైం ప్రోటాన్స్ని గో అవుట్ సైడ్ అని చెప్పేసి బయటకు గెంటుతూ ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ని 2 ప్రోటాన్స్ని అంటే ఆ రెడ్యూస్డ్ ఫామ్ నుంచి ఆక్సిడైజ్డ్ ఫామ్లోనికి మారిపోతుంది. దానివల్ల మనకి ఎలక్ట్రాన్ క్యారీ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ప్రోటాన్స్ అనేటటువంటివి క్యారీ అవుతూ ఉంటాయి. అదే ప్రక్రియ మనకి యూబిక్వినోన్ పూల్లో కూడా జరుగుతుందన్నమాట. స్టెప్ 4 ద యూబిక్వినోల్ నౌ మూవ్స్ టు ద కాంప్లెక్స్ 3. అంటే మనకి కాంప్లెక్స్ 1లో నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ని మూవ్ అవుతూ ఉంటాయి. ద యూబిక్వినోల్ నౌ మూవ్స్ టు కాంప్లెక్స్ 3 కన్వే ద ఎలక్ట్రాన్ టు సైటోక్రోమ్ B and releases to the protons into the inner membrane space. అంటే ఇంటర్ మెంబరిన్ స్పేస్ ఉంటుంది కదా. ఇంటర్ మెంబరిన్ స్పేస్ లోపలికి మనకి ప్రోటాన్స్ అనేటటువంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ దిస్ గెట్స్ ఆక్సిడైజ్డ్ టు సెమిక్వినోన్.
which returns back to the ubiquinone pool for accepting one more electron. Thus, for every 2 electrons passing quinone cycle and complex 3, there is a translocation of 4 hydrogens from the matrix into the intermembrane space. అంటే ప్రతిసారి ఇంటర్మెంబరిన్ అంటే మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఇంటర్మెంబరిన్ స్పేస్లోనికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఏర్పడింది కదా, అదే మనకి కాంప్లెక్స్ 2 నుంచి FAD ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఫ్లావిన్ ఎడినోనిన్ డై ఫాస్ఫేట్ అని చెప్పేసి FAD ఫార్మ్స్. FAD కాస్త దట్ కెన్ రెడ్యూస్ ద FADH2 ఫార్మ్. అది ఎక్కడ జరుగుతుంది? సక్సినేట్ ఫ్యూమరేట్ కింద ఏర్పడేటప్పుడు ఆ సమయంలో ఏర్పడుతుంది. అక్కడ అందులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ మనకు అక్కడ ఏర్పడేది 2 మాలిక్యూల్స్, ఎక్కువగా NADHలో ఏర్పడతాయి. కానీ FADH అనేటటువంటిది 2 మాలిక్యూల్స్ ఏర్పడుతున్నాయి ఒక గ్లూకోజ్ మొత్తం బర్న్ అయినప్పుడు. అందులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ని కాంప్లెక్స్ 2 గుండా మనకి యుబిక్వినోన్ పూల్కి రీచ్ అవుతాయి అన్నమాట. యుబిక్వినోన్ పూల్కి రీచ్ అవుతాయి. FADలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ అయితే, అది NADలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ అయితే ఫస్ట్ కాంప్లెక్స్ FMN దానిలో నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. దానిలో నుంచి FMN కాంప్లెక్స్లో నుంచి యుబిక్వినోన్ పూల్లోనికి వెళ్తాయి. FADలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు ఏమో కాంప్లెక్స్ 2లో నుంచి యుబిక్వినోన్ పూల్లోకి వెళ్తాయి. అంటే ఎక్కడి నుంచి వెళ్ళినా ఎలక్ట్రాన్స్ క్యారీ అవుతున్నాయంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ క్యారీ అవుతుంటే 4 ప్రోటాన్స్. ఇక్కడ NADH నుంచి 4 ప్రోటాన్స్ క్యారీ అయినాయి కాంప్లెక్స్ 1లో నుంచి. కాంప్లెక్స్ 2లో నుంచి కూడా మనకి FAD2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 4 ప్రోటాన్స్ అనేటటువంటి ట్రాన్స్పోర్ట్ అయింది. అంటే నేను థర్డ్ కాంప్లెక్స్ నుంచి గీత గీసినట్టుగా కనబడుతుంది, కాకపోతే మనకి ఇక్కడ థర్డ్ కాంప్లెక్స్ లోపల ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఎనర్జీ ఫార్మ్స్ ఏవీ లేవు. మన యుబిక్వినోన్ పూల్లో నుంచి థర్డ్ కాంప్లెక్స్కి 4th కాంప్లెక్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్. అంటే మనకి ఫస్ట్ కాంప్లెక్స్ సెకండ్ కాంప్లెక్స్ నుంచే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి మైటోకాండ్రియల్ ఇన్నర్ మెంబరిన్లోనికి ఉండేటటువంటి యుబిక్వినోన్ పూల్కి రీచ్ అవుతాయి. అదే ప్రోటాన్స్ అయితే ఇంటర్ మెంబరిన్ స్పేస్లోనికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అంటే 4 ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి, 8 ప్రోటాన్స్ అనేటటువంటివి ట్రాన్స్పోర్ట్ అయినాయి ఎక్కడ మనకి, అవునా? దీని లోపల మనకి నెక్స్ట్ fifth step, the electrons from complex 3 are transformed to the second mobile carrier called cytochrome C, thus reducing it. The reduced cytochrome C moves to complex 4 and convey the electron to it. Due to this cycle, and the cytochrome C oxidized. అంటే మనకి సైటోక్రోమ్ ఆక్సిడైజ్డ్, ఫస్ట్దేమో రిడక్టైజ్డ్ కాంప్లెక్స్, ఫోర్త్డేమో ఆక్సిడైజ్డ్ కాంప్లెక్స్. థర్డ్ కాంప్లెక్స్లో నుంచి 4th కాంప్లెక్స్లోనికి ఎలక్ట్రాన్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అది సెకండ్ మొబిలైజర్. మనకి ఫస్ట్ యుబిక్వినోన్ పూల్ అనేటటువంటి ఫస్ట్ మొబిలైజర్ అయితే సైటోక్రోమ్ C అనేటటువంటిది సెకండ్ మొబిలైజర్ అని చెప్పాం కదా. ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ కాంప్లెక్స్ 4 ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ద మాలిక్యులర్ ఆక్సిజన్. మనకి ఇక్కడ యుబిక్వినోన్ పూల్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ కాస్త సైటోక్రోమ్ B అండ్ సైటోక్రోమ్ C ద్వారా మళ్ళీ, అంటే ఇక్కడ రిడక్టేజ్ అనేటటువంటి రిడక్షన్ ప్రాసెస్ సైటోక్రోమ్ B నుంచి సైటోక్రోమ్ Cకి వచ్చి మళ్ళీ తర్వాత అది కాస్త ఆక్సిడైజ్డ్ ఫామ్లోనికి మారి సైటోక్రోమ్ Cలో నుంచి సైటోక్రోమ్ A అండ్ A3 కాంప్లెక్స్లోనికి వెళ్తుందన్నమాట. వెళ్ళిన తర్వాత ఈ A అండ్ A3 కాంప్లెక్స్లో నుంచి ఆక్సిజన్ మాలిక్యూల్ ఎక్కడైతే ఉందో ఆ ఆక్సిజన్ మాలిక్యూల్లోనికి రీచ్ అవుతుంది ఈ ఎలక్ట్రాన్ వెళ్ళి. అంటే ఇక్కడ మనకి 1
ఓ ఉంది, అంటే 1/2 O2 అని రాస్తాను చూసారా, అంటే ఓన్లీ 1 యాటమ్ మాత్రమే ఉంది. అంటే దీనికి 2 హైడ్రోజన్ ప్రోటాన్స్ కావాలి, అంటే మనకు 2 ప్రోటాన్స్ కావాలి, అప్పుడే వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. కాబట్టి మనకు ఆ 2 ప్రోటాన్స్ అవతల నుంచి యువతలకి రావాలి, అంటే ఇంటర్ మెంబరిన్ స్పేస్లో నుంచి ఇక్కడికి వచ్చేలా చేయాలి. అందుకోసం అని చెప్పేసి మనకి ఇన్నర్ మెంబరిన్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ కాస్త మ్యాట్రిక్స్లోనికి వచ్చింది చూసారా. ఇందాక మ్యాట్రిక్స్లో నుంచి ఇన్నర్ మెంబరిన్లోనికి వెళ్ళింది, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్స్ ఇంటర్ మెంబరిన్ స్పేస్లోకి వెళ్ళిపోయాయి. ఇన్నర్ మెంబరిన్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ కాస్త మ్యాట్రిక్స్లోనికి వచ్చి ఆక్సిజన్ మాలిక్యూల్లో యాడ్ అయ్యింది. అప్పుడు ఏమవుతుంది, ఇంటర్ మెంబరిన్ స్పేస్లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ మాలిక్యూల్ లోపల ఇక్కడ నుంచి 2 ప్రోటాన్స్ అనేటటువంటివి మనకి వచ్చి ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. అంటే 2 హైడ్రోజన్ ప్రోటాన్స్ అనేటటువంటివి యాడ్ అయ్యాయి. దానివల్ల మనకి 2 హైడ్రోజన్స్ ప్లస్ ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకు ఆక్సిజన్ అనేటటువంటిది అవసరం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లోపల. అది ఇక్కడ మ్యాటర్ రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అంటే 6th స్టెప్ లోపల మనం ఇక్కడ ఏమవుతుంది, ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవింగ్ త్రూ ద కాంప్లెక్స్ 4th టు ద ఆక్సిజన్. అంటే ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ కావాలనుకుంటే అన్ని. దేర్ ఈజ్ అంటే ఒక వాటర్ మాలిక్యూల్ కావాలని కాబట్టి ఒక ఎలక్ట్రానే. There is a translocation of 2 hydrogens from the mitochondrial matrix to the intermembrane space. In fact, at this site also for every 2 electrons transported, 4 protons are removed cut off the mitochondrial matrix, of which 2 hydrogens are consuming in the formation of 1 water molecule, and the other 2 protons are translocated into the intermembrane spaces. అంటే 2 అక్కడ ఉండిపోయి 2 మాత్రమే వస్తాయి. Thus, the movement of 2 electrons from each mitochondrial NADH through the electron transport system, resulting in the formation of 1 water molecule. ఒక వాటర్ మాలిక్యూల్ ఏర్పడడానికి కారణం అవుతుంది. Accompanied by translocation of 10 hydrogens, 10 protons into the intermembrane space. ఇంటర్మెంబరిన్ స్పేస్ లోపలికి మనకి 10 ప్రోటాన్స్ వెళ్ళాయి అనుకుంటే అందులో ఉండేటటువంటివి అంటే అపార్ట్ ఫ్రమ్ ది NADH, FADH2 of Krebs cycle obtained by the oxidation of succinic acid also participates in the electron transport. 2 electrons from it are directly transported to pool to the complex 2. There is by passing of complex 1. The electrons transfer from the FADH2. 2 molecule oxygen resulted in the translocation of only 6 hydrogens into the intermembrane space. Similarly, the systolic external NADH formed in glycolysis transfer the 2 electrons directly to the pool through the external NADH dehydrogenase, which is attached to the inner membrane space side of the membrane. Due to this transfer of pair of electrons from the external NADH to oxygen via electron transport, results in the pumping 6 hydrogens to intermembrane space, unlike 10 protons of mitochondrial NADH. The synthesis of ATP in respiration is closely associated with the consumption of oxygen referred to as the oxidative phosphorylation. The mechanism of mitochondrial ATP synthesis is based on Peter Mitchell and the chemosynthetic osmosis, chemoosmotic hypothesis. The transfer of electrons from NADH, FADH, oxygen through ETS and electron transport system result in proton transfer from mitochondrial matrix to intermembrane space of mitochondria. Due to this, proton concentration gradient is established across the inner mitochondrial membrane.
The inner membrane of mitochondria is virtually impermeable to protons and thus prevent the return of hydrogens into the matrix. అంటే ఇక్కడ ఇది ఏటీపీ సింథసిస్ సంబంధించి ఇక్కడ మీకు అంటే మనకి గ్లైకాలసిస్లో ఏర్పడేటటువంటి NADH మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటే అక్కడ రెండు NADHలు ఏర్పడతాయి. అంటే 2 ఎలక్ట్రాన్లు ట్రాన్స్పోర్ట్ చేసిందంటే ఓన్లీ 6 ప్రోటాన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి 2 NADHలు అనేటటువంటి 2 ATPs అనేటటువంటివి ఏర్పడడానికి చాయిస్ ఉంటుందన్నమాట. అదే ఇన్సైడ్ ఆఫ్ దిస్ వన్ ఈ లోపల నుంచి వెళ్తున్నాయి చూసారా, అంటే NADH FADH నుంచి మనకి హైడ్రోజన్స్ వెళ్తున్నాయి కదా, ఒక FADH 2 ATPలకి సమానం. అదే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి NADHలు అయితే మనకి ఒక NADH2 ఈక్వల్ టు ద 3 ATPs. అదే గ్లైకాలసిస్లో ఉండేటటువంటి NADs అంటే సైటోప్లాజంలో ఉండేటటువంటి NADHలు ఉంటాయి కదా, అందులో మాత్రం 2 ATPs మాత్రమే మనకి ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఫార్మేషన్ అనేటటువంటిది మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లోపల ఎలక్ట్రాన్స్ అనేటటువంటి ఫార్మేషన్ జరుగుతాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఓన్లీ గ్లైకాలసిస్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసినటువంటి NADHలు మాత్రమే దట్ కెన్ ప్రొడ్యూస్ ద ఓన్లీ 2 అంటే మనకి 2 ATPsని మాత్రమే ఫార్మేషన్ చేస్తాయి. ఆక్సిడేటివ్ అంటే లింక్ రియాక్షన్లో ఏర్పడినటువంటి NADH కానీ క్రెబ్స్ సైకిల్లో ఏర్పడినటువంటి NADHలు కానీ ఇవి మాత్రం మనకి 3 ATPsని ఫార్మేషన్ చేస్తాయి అన్నమాట. అంటే దానికి సంబంధించే మీకు ఇందాక మేము ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిది. మనకి ఇక్కడ మొత్తం 10 ATPs అంటే ఈ కాంప్లెక్స్ NADHలో నుంచి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ కాంప్లెక్స్ 2లో నుంచి వెళ్ళినటువంటి ప్రోటాన్స్ ఇవి కాస్త మనకి ఏంటంటే 5th కాంప్లెక్స్ అయినటువంటి మనకి ATP సింథసిస్ చేసేటటువంటి కాంప్లెక్స్ ఉంది కదా, 5th కాంప్లెక్స్. ఇదేమో F0 అని ఉంది కదా, ఇన్నర్ మెంబ్రేన్లో ఉంటుంది. F1 అనేటటువంటిది మ్యాట్రిక్స్లో ఉంటుంది. అంటే ఈ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ అయితే మనకి ఇలాగ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు మాత్రమే ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోనికి ప్రోటాన్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అదే ఇంటర్ మెంబ్రేన్లో ఉండేటటువంటి ప్రోటాన్స్ ఇందులోకి రావాలంటే కొంచెం కష్టమైన పని అన్నమాట. డైరెక్ట్గా రావు, అవి కాంప్లెక్స్ 5 నుంచి మాత్రమే వస్తాయన్నమాట. అంటే బయట వైపు నుంచి వచ్చేటటువంటి ఏవైనా సరే అంటే ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లో ఉండేటటువంటి ప్రోటాన్స్ అన్నీ కూడా మనకి ఈ కాంప్లెక్స్ 5 నుంచే రావాలి. అలా వస్తాయి కాబట్టి ADP కాస్త ATP ఎనర్జీ ఫార్మేషన్ అంటే ఒక ATP ఏర్పడాలంటే 3 ప్రోటాన్స్ కావాలి. ఒక ATP ఏర్పడాలంటే 3 ప్రోటాన్స్ కావాలన్నమాట. ఆ 3 ప్రోటాన్స్ అనేటటువంటివి రిక్వైర్ చేసుకొని ADP అనేటటువంటిది ఫాస్ఫేట్ని యూటిలైజ్ చేసుకుని ATP కింద కన్వర్షన్ జరుగుతుందన్నమాట. అలాగా మనకి గ్లూకోజ్ మాలిక్యూల్లో వచ్చినటువంటి ఇక్కడ అదే విషయం మెన్షన్ చేయడం జరిగింది మీకు. డ్యూ టు ద ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అక్రాస్ ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్. ద ఇన్నర్ మెంబ్రేన్ ఆఫ్ మైటోకాండ్రియా ఈజ్ virtually impermeable to protons and thus the prevent the return of the protons into the matrix. డైరెక్ట్గా రావడానికి ఉండదు. However, the F0 particle of F0 F1 particle permit the return of the protons ions into the mitochondrial matrix. When protons move down, the gradient energy is released.
ఆ ప్రోటాన్స్ అనేటువంటి మ్యాట్రిక్స్లోకి వస్తున్నాయంటే ఎనర్జీ అనేటటువంటిది ఫార్మేషన్ జరుగుతుందని అర్థం. దిస్ ఎనర్జీ రొటేట్స్ ద F1 particles. F0, F1 is referred to as the smallest rotatory machine in the universe. Same amount of energy of this rotating F1 particle help in the combining ADP and phosphate. IP కదండి, PI తిరగేసి రాశారు. లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ATP. అంటే ఇక్కడ P ఫాస్ఫేట్ అంటే మనకి ATP జనరేట్ చేసేటటువంటి ఒక మిషన్ లాగా చెప్పుకోవచ్చు. F0, F1 పార్టికల్ స్మాలెస్ట్ రొటేటరీ మిషన్ ఇన్ ద యూనివర్స్ అని. ఇక్కడ మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ దిస్ రొటేటింగ్ F1 పార్టికల్ హెల్ప్స్ ఇన్ కంబైనింగ్ ADP అండ్ ఫాస్ఫేట్. ఇవి రెండు కలిస్తేనే మనకి ATP ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. అంటే మనకి క్లోరోప్లాస్ట్లో కూడా ఇదే సేమ్ ప్రాసెస్, కాకపోతే అక్కడ ఏం చేస్తుంది, సోలార్ ఎనర్జీ అనేటటువంటిది కెమికల్ ఎనర్జీ కింద మారుతుంది. ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ కాస్త డైజెస్ట్ అయ్యి అందులో ఉన్నటువంటి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద వేరియేషన్. అంటే ఇక్కడ మనకు ఒక ATP ఫార్మేషన్ జరగాలంటే 3 ప్రోటాన్స్ అనేటటువంటివి మూవింగ్ డౌన్ ద పొటెన్షియల్ గ్రేడియంట్ ఈజ్ సఫిషియంట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ 1 ATP మాలిక్యూల్స్. ఒక ATP మాలిక్యూల్ ఫార్మేషన్ జరగాలంటే మనకి 3 హైడ్రోజన్స్ అంటే 3 ప్రోటాన్స్ అనేటటువంటివి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లో నుంచి మ్యాట్రిక్స్లోకి మూవ్ అవుతే ఒక ATP మాలిక్యూల్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ కండిషన్ని బట్టి జనరల్గా అయితే మనకి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లో ఉండేటటువంటి ఒక 10 ప్రోటాన్స్ ఉన్నాయి. అంటే మనకి ఒక NADH మనకి ఇందులో ఉండేటటువంటి ఇన్సైడ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్లో ఉండేటటువంటి NADHలు మనకి 3 ATPస్ని ఫార్మేషన్ చేస్తాయని దానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఇది అనమాట. మనకి గ్లైకాలసిస్ లోపల ATP ప్రొడ్యూస్డ్ బై ద సబ్స్ట్రేట్ లెవెల్ అంటే ఫాస్ఫరేషన్ అంటే పార్షియల్ ఆక్సిడేషన్ జరుగుతుందని చెప్పేసి అన్నాం కదా. అక్కడ పార్షియల్ ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఆక్సిజన్ గ్లైకాలసిస్ లోపల ATP ప్రొడ్యూస్డ్ బై ద సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరిలేషన్. మనకి ఇక్కడ 1,3-బిస్ఫాస్ఫేట్ అంటే 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటటువంటిది G3PGA కింద ఏర్పడినప్పుడు 2 ATPs, అలాగే ఫాస్ఫినాల్ పైరువిక్ యాసిడ్ కాస్త పైరువిక్ యాసిడ్ కింద ఏర్పడినప్పుడు 2 ATPs ఏర్పడ్డాయి. అది ఫస్ట్కి సంబంధించి. అదే మనకి ఎనర్జీ ఫార్మేషన్ NADH ఏర్పడింది కదా సైటోప్లాజం లోపల గ్లైకాలసిస్ లోపల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కాస్త 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద ఏర్పడినప్పుడు మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ NADHలు ఏర్పడ్డాయి. అందువలన 2 మాలిక్యూల్స్ కాబట్టి 2 ATPస్ని ఫార్మేషన్ చేస్తుంది కాబట్టి 2 × 2 అంటే 4 ATPs. ఒక NADH నుంచి 2 ATPs వస్తాయి. ఇక్కడ 2 NADHలు ఏర్పడ్డాయి. అందువలన 2 NADH × 2 ATP ఈజ్ ఈక్వల్ టు 4 ATPs. అదన్నమాట ఇది. ఇక్కడ ATP కన్జ్యూమింగ్ అంటే మనకి ఒక NADH ఈజ్ ఈక్వల్ టు 2 ATPs అవునా. అందువలన 2 NADHలు ఏర్పడతాయి. అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ కాబట్టి 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ వచ్చాయి. అందువల్ల 2 మాలిక్యూల్స్ కాబట్టి 2 NADHలు ఏర్పడ్డాయి. 2 NADH ఈజ్ ఈక్వల్ టు 2 × 2 4 ATP. మనకి కన్జ్యూమింగ్ అయింది కదా, 2 ATPs యూటిలైజ్ చేసుకున్నాయి. ఎప్పుడు గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఏర్పడినప్పుడు, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఏర్పడినప్పుడు ఆ 2 ATPs ఇవి రెండు మైనస్ చేయాలన్నమాట. అంటే మనకి ఇవి ఫార్మేషన్ జరిగినవి 8 ATPs, ఇవేమో యూటిలైజ్ అయిపోయినాయి. అందువలన టోటల్ బ్యాలెన్స్ మనకి 6 ATPs. అంటే మొత్తం 8 ATPs ఏర్పడితే అందులో నుంచి 2 ATPs మైనస్ అయిపోయి 6 ATPs వచ్చినాయి. అది గ్లైకాలసిస్ ప్రాసెస్ లోపల. అదే ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ ఉంది కదా, అంటే లింక్ రియాక్షన్, అక్కడికి వచ్చేటప్పటికి పైరువిక్ యాసిడ్ టు ఎసిటైల్ కోఏ అనేటటువంటిది ఏర్పడేటప్పుడు మనకు అక్కడ 2 NADHలు ఏర్పడ్డాయి. అంటే 2 మాలిక్యూల్స్. ఇది ఇక్కడ మనకి NADHలు అనేటటువంటివి ఒక NADH ఈక్వల్ టు ద 3 ATPs.
అంటే మనకి ఇక్కడ NADH ఒక NADH ఈజ్ ఈక్వల్ టు 3 ATPs అనేటటువంటి ఏర్పడతాయి. అందువల్ల 2 NADH ఇంటూ 3 6 ATPs, అందువల్ల 6 ATP. అంటే ఇది మన మైటోకాండ్రియాలో జరిగేటటువంటి రియాక్షన్ కాబట్టి ఇక్కడ 3 ATPs. ఇది సైటోప్లాజంలో నుంచి ఈ NADH అనేటటువంటిది ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోనికి రావాలి కాబట్టి అది కొంచెం కష్టతరమైనటువంటి పని అనమాట. అందువల్ల మనకి 2 ATPs ఫార్మేషన్ మాత్రమే జరుగుతుంది. అది మనకి మైటోకాండ్రియా లోపలే ఉంటాయి, మ్యాట్రిక్స్ లోపల ఉంటాయి కాబట్టి ఇవి కాస్త ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ క్యారియర్ ద్వారా ఈజీగా ఆ కాంప్లెక్సెస్ ద్వారా వెళ్ళిపోయి మనకి ఎనర్జీ ఎక్కువగా ఫార్మేషన్ చేస్తుంది కాబట్టి 3 ATPs ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. అది క్రెబ్స్ సైకిల్లోకి వచ్చేటప్పటికి ATP ప్రొడ్యూస్డ్ బై సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ సక్సినిక్ కోఏ సక్సినిక్ యాసిడ్. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ATPs ఏర్పడ్డాయి, 2 ATPs ఏర్పడ్డాయి. అలాగే NADH ఫామ్కి సంబంధించి మొత్తం 6 NADHలు ఏర్పడ్డాయి. ప్రతి NADH కాస్త 3 ATPsని ఏర్పడుతుంది కాబట్టి 6 ఇంటూ అంటే 2 2 2 అని చెప్పేసి వేసాం మీకు. అంటే మొత్తం 6 అంటే టోటల్గా 18 వస్తాయి. ఇక్కడ FADH2 ఇది మాత్రం 2 ATPs ఫార్మేషనే చేస్తుంది. 1 FADH ఈజ్ ఈక్వల్ టు 2 ATPs. ఇది 2 ATPsే ఫార్మేషన్ చేస్తుంది అనమాట. అది FADH2 అనేటటువంటిది. అందువల్ల అంటే మనకి ఇక్కడ ప్రోటాన్స్ నెంబర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ ప్రోటాన్స్ అనేటటువంటివి ఎన్ని మూవ్ అవుతాయి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి అనేటటువంటి సిచ్యువేషన్ని బట్టి మనకి ఈ ATPs ఫార్మేషన్ జరగడం జరుగుతుందన్నమాట. ఈ FADHలో ఉన్నటువంటి 4 ప్రోటాన్సే కదా ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఇక్కడ నుంచి మనకి. అందువలన అక్కడ వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్ జరిగేటప్పుడు అక్కడ 4 ప్రోటాన్స్లో 2 ప్రోటాన్స్ అంటే మొత్తం 8 మాలిక్యూల్స్, అంటే 2 FADHలు కదా, 2 ఉంటాయి కదా, 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ అవుతే 4. అంటే మళ్ళీ అందులో ఇంకొక FADH వెళ్ళింది అనుకోండి, ఇంకొక 4, అందులోంచి 2 మాలిక్యూల్స్ 2 ప్రోటాన్స్ అనేటటువంటివి వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయిపోతే ఓన్లీ 6 మిగులుతాయి. ఆ 6 అనేటటువంటివి FADH అంటే 2 ఇంటూ 4 ATPs ఫార్మేషన్ జరగడానికి చాయిస్ ఉంటుందన్నమాట. ఇలాగా మనకి గ్లైకాల్స్ ఇది క్రెబ్స్ సైకిల్ లోపల 24 ATPs ఫార్మేషన్ జరుగుతుంది. గ్లైకాలిసిస్ లోపల 6 ATPs, ఇక్కడ ఒక 6 ATPs, 6 + 6 12, 12 + 24 36. అంటే టోటల్గా మనకి 36 ATPs అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. అంటే టోటల్గా 36 ATPs వచ్చాయి. అంటే ఏంటి, యూటిలైజేషన్ కన్జ్యూమింగ్. అంటే జనరల్గా అయితే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బర్నింగ్ ప్రాసెస్కి గురైతే దట్ కెన్ ప్రొడ్యూస్ ద 38 ATPs. ఒక మాలిక్యూలు కంప్లీట్ ఆక్సిడేషన్ జరిగితే ఏర్పడేటటువంటి ATPs 38. అంటే గ్లైకాలిసిస్ లోపల 2 కన్జ్యూమ్ అయ్యాయి కాబట్టి అవి మైనస్ చేసాం కాబట్టి నెట్ బ్యాలెన్స్ వచ్చి ఓన్లీ 36 ATPs. అంటే 1 glucose molecule is undergo the oxidation process and get to the net balance of ATPs 36 ATPs. అండ్ మళ్ళీ మనం కిలో క్యాలరీలోకి మార్చుకోవాలనుకుంటే అదే ఎనర్జీ వేరే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ATPsలో మాత్రం మెన్షన్ చేయదలుచుకున్నాం కాబట్టి 1 glucose molecule undergo the full oxidation process and give to the 36 net ATP molecules in the electron transport system. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది, మనకి ఎయిరోబిక్ ఆర్గానిజమ్స్లో మాత్రమే జరుగుతుంది. ఎయిరోబిక్ ఆర్గానిజమ్స్లో మాత్రమే గ్లైకాలిసిస్, లింక్ రియాక్షన్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే మైటోకాండ్రియా ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ లోపల ముఖ్యంగా ఎయిరోబిక్ ఆక్సిజన్ ప్రజెంట్ అయ్యి, అంటే మనకి ఇక్కడ చూసారా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఆక్సిజన్ మాలిక్యూల్కే కదా, ఆక్సిజన్ యాటమ్కే మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేసాం. అది కాస్త 2 ప్రోటాన్స్ని యూటిలైజ్ చేసుకుని వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్. అందుకే మన రెస్పిరేషన్ లోపల
కార్బన్ డైఆక్సైడ్తో పాటు వాటర్ మాలిక్యూల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే వెట్నెస్ అనేటటువంటిది వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ముక్కు దగ్గర అలా చెయ్యి అడ్డు పెట్టుకొని రెస్పిరేషన్ ప్రాసెస్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద ఏరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్. అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే గ్లైకాలిసిస్, క్రెబ్స్, ఎస్ఏ క్వశ్చన్స్, లింక్ రియాక్షన్, షార్ట్. రేర్గా అడిగేది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. దిస్ ఈజ్ ద టోటలీ ఏరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్. ఇందులో నుంచి